సైబరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. కాజాగూడలోని ది కేవ్ పబ్పై తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో దాడులు చేసింది. ఈ దాడుల్లో డీజే గౌరవ్ కొకైన్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. పబ్లోని మొత్తం 54 మందికి టెస్టులు చేయగా వారిలో 24 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు బయటపడింది. పబ్లో సైకడిక్ట్ డ్రగ్స్ పార్టీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పార్టీ కోసం గోవా నుంచి డ్రగ్స్ తెప్పించినట్లు పోలీసులు వెల్లడించారు. డీజే గౌరవ్కు ప్రముఖులతో ఉన్న కాంటాక్ట్స్పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పబ్ ఓనర్స్ ముగ్గురిపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు విచారణ జరుపుతున్నారు. గాంజా తీసుకున్నట్టు మనకు పాజిటివ్ అంటే మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ సోర్స్ అంటే అక్కడ లిక్కర్లు ఏమైనా మిక్స్ అవుతుందా? అక్కడ ఉన్న ఆల్కహాల్ ఏమైనా మిక్స్ అవుతుందా? లేదు, ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం ఎలా జరిగిందని. వాళ్ళ బ్లడ్ శాంపుల్ తీసుకొని చెక్ చేస్తే రేపు తెలుస్తుంది. సైబరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. కాజాగూడలోని ది కేవ్ పబ్పై తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో దాడులు చేసింది. ఈ దాడుల్లో డీజే గౌరవ్ కొకైన్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. పబ్లోని మొత్తం 54 మందికి టెస్టులు చేయగా వారిలో 24 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు బయటపడింది. పబ్లో సైకడిస్ట్ డ్రగ్స్ పార్టీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పార్టీ కోసం గోవా నుంచి డ్రగ్స్ తెప్పించినట్లు పోలీసులు వెల్లడించారు. డీజే గౌరవ్కు ప్రముఖులతో ఉన్న కాంటాక్ట్స్పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పబ్ ఓనర్స్ ముగ్గురిపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు విచారణ జరుపుతున్నారు. అంటే అక్కడ లిక్కర్లు ఏమైనా మిక్స్ అవుతుందా? అక్కడ ఉన్న ఆల్కహాల్ ఏమైనా మిక్స్ అవుతుందా? లేదు, ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం ఎలా జరిగిందని. వాళ్ళ బ్లడ్ శాంపుల్ తీసుకొని చెక్ చేస్తే రేపు తెలుస్తుంది.